దేవుని రక్షణ. లూకా దుఃఖముతో ఇంటికి తిరిగి వచ్చెను. తాను చాలా దేని గురించో చింతించుచున్నాడు. దానిని గమనించిన భార్య నయోమి, ఏమైందండి, మీరు దేని గురించి చింతించుచున్నారు? మీకు ఆరోగ్యమంతా బాగానే ఉంది కదా? నా ఆరోగ్యమంతా బాగానే ఉంది. నేను ఆరోగ్యం గురించి చింతించలేదు. ఈరోజు నా మీద నేరం మోపబడింది. దాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇలాంటిది ఎవరికీ కూడా జరగకూడదని నేను భావిస్తున్నాను. ఆ మాటలకి నయోమి చాలా కంగారు పడుతూ, మీ మీద నేరం ఎవరు మోపారండి? నాకు చాలా భయంగా ఉంది. ఏం జరిగిందో చెప్పండి. ఈరోజు కూడా నేను ఎప్పటిలాగానే వ్యాపారానికి వెళ్ళాను. అరటి గెలలు అమ్ముతూ ఉన్నాను. రావాలి బాబూ, రావాలి, త్వరగా రావాలి, మధురమైన అరటిపళ్ళు రావాలమ్మా, రావాలి అని పిలుస్తూ ఉండగా యజమాని దావీదు అక్కడికొచ్చాడు. లూకా, 2-3 రోజుల నుంచి నేను ఇక్కడికి రాలేదు కదా. ఆ పైకం ఎంతొచ్చిందో దాన్ని నాకివ్వగలవా? ఇక లూకా తన దగ్గరున్న లాభాన్ని మొత్తాన్ని ఇచ్చేస్తాడు. దానినాయన లెక్కించకుండానే ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటి దగ్గర దానిని లెక్కించుకుని, ఎంత మోసం! ప్రభువా, ఇలాంటి మోసగాళ్లను నేనెందుకు పనిలో ఉంచుకున్నాను? నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడే అతన్ని పని నుంచి తొలగిస్తాను. చాలా కోపంగా దావీదు లూకా దగ్గరికి వెళ్తాడు. లూకా, ఇన్ని రోజుల్నుంచి ప్రభువు నీతి మార్గంలో నడుచుచున్నవాడివని నమ్మాను. నీకు పనిప్పిద్దామని ఇక్కడ ఉంచాను. కాని నువ్వు ప్రభువుని కూడా త్రోసివేసి నీ బుద్ధిని చూపించావు. ఏం జరిగింది? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. దయచేసి ఏం జరిగిందో వివరణ ఇవ్వగలరా? నువ్వు పుస్తకంలో రాసిన లెక్కేమి, నాకిచ్చిన లెక్కేంటి? నిజం చెప్పు. ఆ ధనం ఏం చేశావు? లూకా చాలా బాధగా, నేను మీకు మొత్తాన్ని ఇచ్చాను. నేను లెక్కగట్టి మొత్తాన్ని మీకే ఇచ్చాను. నా మాట నమ్మండి. ఎంతో నమ్మకంగా నేను మీ దగ్గర పని చేయుచున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న పని నాకు చాలా అవసరం. నా కుటుంబాన్ని పోషించుటకు నాకు మరో ఆధారం ఏమీ లేదు. దయచేసి నేను చెప్పింది నమ్మండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు చెప్తున్నవన్నీ అబద్ధాలని నాకు అర్థమైంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అందరూ చూస్తుండగా లూకా చాలా అవమానాన్ని పొంది అక్కడ్నుండి తిరిగి ఇంటికి వచ్చానని పూర్తిగా భార్య నయోమికి చెప్పడంతో భార్య చాలా బాధపడుతూ, మీకన్నిటినీ ఆ ప్రభువు చూస్తాడండి. నీ మీద మోపబడిన నేరము నిజము కాదని ఆ ప్రభువు మీ యజమానికి తప్పకుండా తెలియజేస్తాడు. మీరు చింతించకుండా ప్రభువుకి ప్రార్థన చెయ్యండి. మీ కొరకు నేను కూడా ప్రార్థిస్తాను అని ఇద్దరు కూడా మోకరించి ప్రార్థన చెయ్యడం మొదలు పెడతారు. ప్రభువా, మాకు జీవనధారణ వృత్తి తొలగిపోయింది. మేము ఎలాగూ బ్రతకాలో మీరే మార్గాన్ని చూపించండి. నా భర్త మీద మోపబడిన నేరాన్ని మీరు తొలగించండి ప్రభువా. మా వారు ఎలాంటి తప్పుడు క్రియలు చేయలేదని మీరు యజమానికి తెలియచెప్పండి ప్రభువా. మేము నీ మీద ఆధారపడి ఉన్నాము. నీవు తప్ప మా దుఃఖాన్ని తీర్చువారు ఎవరున్నారు ప్రభువా? నీ బిడ్డల బాధలను తొలగించు. అవును ప్రభువా, నిన్ను నమ్మాను. నా ప్రభువా నన్ను ఎప్పటికీ కించపరచనివ్వడు, నన్ను అవమానపరచనివ్వడు. మీరు నిజమేంటో యజమానికి తెలియచేయమని, ఒకవేళ బ్రతుకుటకు మరొక మార్గం మీరు ఏర్పరిచి ఉంటే దాన్ని మాకు కనపరిచేలా చెయ్యమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుతూ ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఈ ప్రార్థన చేయిచూ ఉంటారు. దానినంతా చూసిన సాతాను పెద్దగా నవ్వుతూ, ప్రభువా, నీ కుమారుని పైన నేను నింద మోపియున్నాను. ఈ కుయుక్తి పనులన్నీ చేసింది నేనే. ఇంకా ఈ కుటుంబాన్ని దినదినము నేను కృంగిపోయేలా చేస్తాను చూడు. నీ ప్రియుడు నీ భక్తి మార్గాన్ని విడిచి నిన్ను దూషించడానికి ఖచ్చితంగా సిద్ధపడి ఉంటారు. అలాగు నేను చేసిన ఎడలో మీరు నాకు సాగిలపడి నమస్కారం చెయ్యాల్సి ఉండెను. ఇంతలో ప్రభువు అక్కడ సాతానికి ప్రత్యక్షమై, సాతానా, నీ కుయుక్తి పనులకు వారేమీ భయపడరు. నీకు వారు ఎట్టివారో సమస్తమూ తెలుసును. వాళ్ళని దీన పరిస్థితికి తీసుకువెళ్ళినా నన్ను విడవలేదు, ఎడబాయలేదు. నేను అంతే. నీవు వారి మీద ప్రయోగాలు చేసిన ఎడల నీ అంతము తప్పదు సైతానా. ఆ మాటలకు సాతాను, ఈ కుటుంబం కాకపోతే మరొక కుటుంబం ప్రభువా. ఇప్పుడు నేను ఈ లోకాన్ని విడిచి మరొక కుటుంబానికి వెళ్తాను అని నవ్వుకుంటూ అక్కడ్నుండి మాయమైపోతాడు సాతాను.
సాతానా, నీ క్రియలు అంతమవును అని శపిస్తాడు ప్రభువు. దావీదు చాలా బాధపడుతూ ఉంటాడు. తన భార్య రూతు ఆయన వద్దకు వచ్చి, నా మనసు ఎందుకో లూకా నేరస్తుడు కాదనే చెబుతుందండి. నిజం ఏమిటో ప్రభువైన క్రీస్తుకు సమస్తమును తెలుసు కదా. మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ అతనిపై నేరము ఆరోపణ కాకపోతే అతని యొక్క పనిని తిరిగి అతనికి ఇవ్వండి. అన్యాయముగా నేరము మోపినందుకు అతనిని క్షమాపణ కోరుము. నీవు చెప్పింది నిజమై ఉంటే గనక ఖచ్చితంగా నేనతనికి క్షమాపణ కోరతాను. నిజమేంటో ప్రభువే మనకి తెలియచెయ్యాలి అని ఇద్దరు కూడా ప్రభువుకి మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ప్రభువా, సమస్తమూ తెలిసిన సర్వాధివి, నీ కనులకు ఏదీ మరుగై లేదు. మేము చేసిన తప్పిదము క్షమించి నిజమేంటో బయలుపరచమని క్రీస్తుని ప్రార్థన చేసి వేడుకుంటున్నావు నా పరమ తండ్రి. ఆమేన్. అలా వాళ్ళిరువురు ప్రార్థన చేసుకుని నిద్రపోతున్న సమయంలో ప్రభువు దావీదు వద్దకు వచ్చి, దావీదు, నీవు పొరపడి ఉన్నావు. లూకా ఏ నేరమూ చేయలేదు. నీవు నీ సంపదని తీసుకొస్తున్న సమయంలో అది చెయ్యి జారి నేల మీద పడింది. దానిని మరియా అనే స్త్రీ తీసుకొని ఆమె దగ్గర భద్రపరిచింది. ఆమె ఆ ధనం గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. ఉదయకాల సమయంలో ఆమె వద్దకెళ్ళి ఆ డబ్బు తీసుకుని వెళ్ళింది. నేను ఆమెకు ముందుగానే చెప్పి ఉన్నాను, దావీదు అని నా కుమారుడు వస్తాడు, అతనికి ఆ సంపదని తిరిగి ఇవ్వు అని. దావీదు ఒక్కసారిగా నిద్రలేస్తాడు. ప్రభువు అక్కడ్నుండి మాయమైపోతాడు. వెంటనే తన భార్యని నిద్రలేపి జరిగినదంతయు చెప్పి మోకరిల్లి ప్రార్థన చేసుకుని, ప్రభువా, నిజాన్ని బయలుపరిచినందుకు నీకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు. లూకా మనసుని బాధపరిచినందుకు నేను క్షమాపణ కోరుచున్నాను అని బాధతో ప్రార్థన చేసుకుంటారు. ఆ ఉదయకాల సమయంలో ప్రభువు చెప్పిన విధంగా మరియ వద్దకు వెళ్లి జరిగిన విషయమంతయూ చెప్తారు. ప్రభువు మీరు వచ్చెదరని నాకు ముందే చెప్పియున్నారు. ఈ ధనమునకు నేను కాపుదలుగా ఉండుటకు నేను భయపడియున్నాను. ఎట్టకేలకు మీరు వచ్చి మీ సంపదను సొంతం చేసుకున్నారు, అంతే చాలును. దావీదు ఆమె యొక్క నిజాయితీని మెచ్చుకుని, దీనిని మీరు ఉంచుకోండి, దీన్ని బహుమతిగా ఇస్తున్నాను. ప్రభువైన క్రీస్తు యొక్క పరిస్థితి నాకు తెలియచేయటం కోసమే నన్నిక్కడికి పంపారు. ఈ ధనంతో మీ పరిస్థితి మారితే ప్రభువైన క్రీస్తు ఆనందపడతాడు. అందుకే నన్ను ఆయన ఇక్కడికి పంపాడని నాకు పూర్తిగా అర్థమైంది. ఆ ధనాన్ని ఆమెకిచ్చి సంతోషంగా అక్కడ్నుండి వచ్చేస్తాడు. మరియ సంతోషపడుతూ ప్రభువుకు ప్రార్థన చేస్తుంది. నా మొరను ఆలకించి నన్ను అభివృద్ధిపరచుటకు ఇంత కార్యం చేశావా నా ప్రభువా? నీ మేలును నేను ఎలా మరచెదను? నీ మీద ఆధారపడిన బిడ్డలకు నీవు ఎప్పుడూ తోడయ్యున్నావని మరొకసారి నీవు నిరూపించావా నా తండ్రి అంటూ ప్రార్థన చేసుకుని సంతోషపడుతుంది. ఇక దావీదు సరాసరి లూకా వద్దకు వెళ్లి జరిగినదంతయు లూకాకి చెప్తాడు. లూకా సంతోషపడుతూ, ప్రభువా, మా ప్రార్థన ఆలకించి మమ్మును పరిశుద్ధపరిచాడు. మాపై మోపబడిన నేరము తొలగించాడు. ప్రభువా, నీకు వేల వేల స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆ మాటలకి నయోమి కూడా చాలా సంతోషపడుతూ ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ప్రభువా, నీవు గొప్ప కార్యము మా ఎదుట చేసియున్నావు. మాకు చాలా సంతోషముగా ఉన్నది. ఈరోజు మేము సాతానును జయించి నీ మీద ఆధారపడినందుకు నీవు మాకు తోడయ్యున్నావని నిరూపించావు. ఈ సంతోషము మాకు నిత్యము ఉండేలాగా కలుగజేయము అంటూ సంతోషపడి తన మనసులో గొప్పగా ప్రార్థన చేసుకుంటుంది. నేను మోపిన నిందను నేనే తొలగించి వేస్తాను. నువ్వు నాతో పాటురా. సమస్త జనులకి నీ యొక్క గొప్పతనాన్ని నేను తెలియచెయ్యాలి అని దావీదు లూకాని తీసుకుని వెళ్లి ఎక్కడైతే తనని అవమానపరిచాడో అక్కడే అతనికి క్షమాపణ కోరుతాడు దావీదు. నిజం తెలుసుకున్నారు, అంతే చాలు. మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దానిని చూసి అందరూ కూడా సంతోషపడతారు. దానినంతా చూస్తున్న ప్రభువు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఓ ప్రభువా, ఈ విషయంలోనూ మీ కుమారులు అందరూ కూడా నాపై విజయాన్ని సాధించారు. మరియా ధనం దొరికిన వెంటనే ప్రభువు దానిని ఇచ్చాడని భావించకుండా, దానిని తన అవసరాలకు వాడుకోకుండా వెంటనే నీకు మోకరెళ్ళి ప్రార్థన చేసింది. లూకా కుటుంబం తాను అవమానపడినను నీ మీద ఆధారపడి నీవు ఆ నిందని తొలగిస్తావని నీ కొరకు వేచి చూసి ప్రార్థన చేశారు. ఇక దావీదు పొరపాటు చేసిన
తన పొరపాటుని తెలుసుకొని నిజం కోసం నీ మీద ఆధారపడి తన తప్పును ఒప్పుకొని నిజాన్ని చెప్పమని కోరాడు. నిజం తెలుసుకుని మరి సాయం చేశాడు. ఇక్కడ అందరూ కూడా నీ మీద ఆధారపడి నిన్ను మాత్రమే గమనించారు గాని నా క్రియలకు ఎవ్వరు లొంగలేదు. నన్ను క్షమించు ప్రభువా. ఎవరైతే నీ క్రియలకు పారిపోకుండా నా మీద ఆధారపడి ఉంటారో వారికి సమస్తము సాధ్యమవుతుంది. వారు నా ఎదుట కన్నీరు కారిస్తే నేను ఎలా అయితే ఆనందంగా ఉండేదనో నేను వారికి తండ్రినై ఉంటాను. వారి బాధ్యత సమస్తము నేనే తీర్చును కదా. ఆ మాటలకి సాతాను, అవును, నేను ఒప్పుకొని ఉన్నాను. నీకే విజయం కలుగును. సాతాను క్రియలు లయము లయము, యేసు నామము జయము జయము. ఆమేన్ అంటూ సాతాను ప్రభువుకి జయం తెలిపి అక్కడ్నుండి మాయమైపోయెను. ఇక వాళ్ళందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడి సంతోషంగా కాలం గడుపుతూ ఉండిరి. దేవుని పరీక్ష. మేరీ, జోసెఫ్ ఇద్దరూ కూడా వివాహం జరిగిన తర్వాత చాలా కష్టపడి ప్రతిరోజు పని చేసుకుని డబ్బులు సంపాదిస్తూ నూతన గృహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. చాలా సంతోషంగా వాళ్ళ జీవితం ముందుకు సాగుతూ ఉంది. అయితే ఒకరోజు ఇద్దరూ పనికి వెళ్తున్న సమయంలో నయోమి అనే ఒక ఆమె వాళ్లకు ఎదురుపడి, మేరీ, జోసెఫ్, మీరిద్దరూ ఆదివారం కూడా మందిరానికి రాకుండా పనికి వెళ్తున్నారు. ప్రతిరోజు పాస్టర్ గారు మిమ్మల్ని అడుగుతూనే ఉన్నారు. మీరు దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వాలి కదా. నువ్వు చెప్పింది నిజమే. మేము మందిరానికి రాకపోయినా ఆ ప్రభువుని ఎప్పుడూ నిత్యం మనసులో తలుచుకుంటూనే ఉంటాము. నేను మీ ఇద్దరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీ పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉన్నదో నాకు తెలుసు. కాని దేవుడు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచినందుకు మీరు కృతజ్ఞతగా ఉండాలి కదా. పని అనేది ఎప్పుడూ ఉండేదే కదా. మనం కేవలం ఆదివారం మాత్రమే భగవంతుని సన్నిధిలో గడుపుతున్నాం. ఆయన ఇచ్చిన దినమును ఆయన కోసమే మనము సమయం కేటాయించాలి. కేవలం 2 గంటలు లేదా 3 గంటలే కదా. మీరు అది కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పండి అని వాళ్లను ప్రశ్నిస్తుంది. వాళ్ళిద్దరూ తప్పకుండా వస్తాము, ఈసారి ఆదివారం ప్రార్థనా మందిరంలో గడుపుతాము అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతారు. మరికొన్ని రోజులు గడుస్తాయి. వాళ్ళు ప్రతిరోజు కూడా పనికి వెళ్లి బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు మందిరంలో పాస్టర్ గారు అందరికీ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారు ప్రార్థన ముగిసిన తర్వాత పాస్టర్ గారు అక్కడున్న వాళ్లతో, మేరీ, జోసెఫ్లు అసలు పూర్తిగా దేవుని విడిచినట్టున్నారు. వారు మందిరానికి అసలు ఎందుకు రావడం లేదు అని నయోమిని అడుగుతారు. వారికి ఎక్కువ పని ఉందని ఆదివారి సమయంలో కూడా పనికి వెళ్తున్నారు పాస్టర్ గారు. ఆ మాటలకి పాస్టర్ గారు కొంచెం బాధగా, మేరీ, జోసెఫ్లు అసలు పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టినట్టున్నారు. వారు మందిరానికి అసలు ఎందుకు రావటం లేదో. ప్రార్థన విడిచిపెడితే ఈ సమయంలోనే దుష్టుడికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళమవుతాం. వాడు మనల్ని కింద పడేస్తాడు. మళ్ళీ కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. సరే, నేనే వారితో ఈరోజు సాయంత్రం వెళ్ళి మాట్లాడుతాను అని వాళ్లతో చెబుతాడు. ఆ పాస్టర్ గారు చెప్పిన విధంగానే సాయంత్రం మేరీ, జోసెఫ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ పాస్టర్ గారు, ఏమైంది జోసెఫ్, మీరెందుకు మందిరానికి రావటం లేదు? మీకు ఎవరో ఒకరు చెప్పే ఉంటారు కదా పాస్టర్ గారు. మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకే రావటానికి కష్టంగా ఉంది. కొంచెం ఇప్పుడు డబ్బులు బాగా అవసరమైంది, అందుకే క్రమం తప్పకుండా పనికి వెళ్తున్నాం. ఈ సమయంలోనే మీరు బలంగా లేకపోతే దుష్టుడు మిమ్మల్ని చాలా ప్రమాదంలో పడివేస్తాడు. నా మాట విని మీరు ప్రార్థనా మందిరానికి నడవండి. మీరు అక్కడ దేవునికి మొరపెట్టుకోండి. పని దొరకాలి అని కోరుకోండి. ఇప్పుడు ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చేలా దీవించమని ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మీ మొర వింటాడు. అందుకు వాళ్ళు సరే అని చెప్తారు. పాస్టర్ గారు అక్కడ్నుండి వెళ్ళిపోతారు. దీనినంతా చూస్తున్న సాతాను నవ్వుకుంటూ,
ఇప్పుడు దొరికారు. ఈ మరి కొందరు పాతాళ లోకంలో పడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభువా, నువ్వు ఎక్కడున్నావు? నీ వారిని నేను త్రుంచివేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంతలో ప్రభువు సాతాను ముందు ప్రత్యక్షమవుతాడు. సాతాను పెద్దగా నవ్వుతూ, ఆ కుటుంబం నిన్ను విడిచి ఉన్నది. ఇప్పుడు ఆ కుటుంబం నా చేతిలో ఉన్నది. వాళ్ళు నిన్ను ప్రార్థించని వరకు వాళ్ళు నాకే సొంతం. వారిని బాధించుట నాకు మాత్రమే సొంతం. సైతానా, నా బిడ్డలు నన్ను విడిచినప్పటికీ నేను నా బిడ్డని విడవలేదు. నీవు ఆ కుటుంబం వద్దకు వెళ్ళటానికి నేను అంగీకరించను. తప్పదు ప్రభువా, ఆ కుటుంబం నా చేత బాధింపబడకుండా అసలు వదిలిపెట్టడం సాధ్యం కాని పని. ఆహా అని నవ్వుకుంటూ అక్కడి నుండి మాయమైపోతుంది సైతాను. ప్రభువు కూడా అక్కడి నుండి మాయమైపోతారు. ఇది ఇలా ఉండగా జోసెఫ్ కుటుంబం ఎప్పట్లాగే పనికి వెళ్తుంది. పనికి వెళ్లిన సమయంలో అక్కడ అతని కాలు మీద పెద్ద రాయి పడి జోసెఫ్ చాలా పెద్దగా అరుస్తూ ఉంటాడు. పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు. దాన్ని చూసిన ప్రభువు తన మనసులో ఎంతగానో బాధిస్తాడు. సాతానా, నా బిడ్డను బాధించావు కదూ, నిన్ను నా బిడ్డవలే బాధిస్తాను అని పెద్దగా సాతాను మీద అరుస్తాడు ప్రభువు. సాతాను నవ్వుకుంటూ గాలిలో తిరుగుతూ, ప్రభువా, అప్పుడే ఏమున్నది, ఇంకా చాలా ఉన్నది అంటూ అక్కడ్నుండి మాయమైపోతుంది. భార్య మేరీ అతన్ని వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తుంది. వైద్యుడు అతనికి కట్టుకట్టి వారితో, కొన్ని రోజులు మంచంపై నుండి దిగకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే ప్రమాదం జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. అందుకు మేరీ సరే అని సమాధానం చెబుతుంది. అక్కడ్నుండి ఇల్లు చేరుకుంటారు. ఇల్లు చేరుకున్న తర్వాత వాళ్ళు చాలా బాధపడతారు. మనం పనికి వెళ్ళటానికి అవకాశం లేకుండా పోయింది. నాకు చాలా బాధగా ఉంది. ఏవండి, మీకింకా బుద్ధి రాలేదా? మనం మందిరానికి వెళ్లకుండా దేవునికి ప్రార్థన చేయకుండా ఉన్నాము. అందుకే సాతాను ఇలాంటి దెబ్బ కొట్టాడు. ఇకనైనా మనం ప్రార్థన చేసుకోకపోతే మన పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందండి. అవును, ఇదంతా నా వల్లే జరిగింది. డబ్బు డబ్బు అంటూ మనం డబ్బు వైపు తిరిగాం. సాతాను ఇలా మనల్ని దెబ్బ కొట్టాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా ఏడుస్తూ ప్రభువుని ప్రార్థిస్తారు. ప్రభువా, మేము చేసిన వాటికి మమ్మల్ని క్షమించు ప్రభువా. తెలిసి తెలియక తప్పు చేసి ఉంటే మమ్మల్ని బిడ్డల వలె ఆదరించు. ఇక మీదట ఎప్పుడూ కూడా మీ మందిరాన్ని విడిచిపెట్టాం. ప్రభువా, మేము ఎందుకు బాధపడుతున్నామో సమస్తమూ మీకు తెలుసును. మాకు పనిని కలిగించండి. ఎక్కువ మొత్తంలో డబ్బొచ్చేలా మాకు సహాయం చెయ్యండి. ఆదివారం తప్పకుండా ఈ మందిరంలో గడిపేలాగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకొని ముద్ర వేసి మా చిత్తముని మీ చిత్తానుసారంగా నడిపించమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్ అని ఏడుస్తూ మోకరించి ప్రార్థన చేస్తారు. ఆ ప్రభువు సన్నిధికి చేరకుండా సాతాను అడ్డుపడుతూ ఉంటాడు. దానినంతా ప్రభువు చూస్తూ ఉంటాడు. అప్పుడు ప్రభువు సాతానుని గద్దిస్తాడు. సాతానా, మర్యాదగా నా ప్రియమైన వారి ప్రార్థనలకు అడ్డులే, లేదంటే నీ పతనం నా చేతిలోనే ఉంటుంది. ప్రభువా, నువ్వు గనక వారి ప్రార్థన ఆలకించి వారికి మేలు చెయ్యాలని తలిచావో, నీ అంత మూర్ఖులు ఎవ్వరూ ఉండరు ప్రభువా. నా బిడ్డలు తప్పు చేస్తే నేను వారిని ఇలా శిక్షిస్తాను ప్రేమతో. తప్పు సాతానా, ఆ కుటుంబాన్ని నువ్వు బాధించింది చాలు. ఇక నువ్వు వెళ్లాల్సిన సమయం వచ్చింది. మర్యాదగా వెళ్ళు. సాతాను చాలా కోపంగా నవ్వుతూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటారు. జోసెఫ్ ఒక్క విషయం తెలుసుకున్న పాస్టర్ గారు వారి ఇంటికొచ్చి, చూశారు కదా, సాతాను మిమ్మల్ని ఇంకా హింస పెట్టకుండా ఉండాలంటే మీకు బలమైన ప్రార్థన చాలా అవసరం. తండ్రి మీ వెంట ఉంటాడు. త్వరలోనే మీరు సన్నిధికి వచ్చేలాగా ప్రార్థన చేసుకోండి. లేదు పాస్టర్ గారు, త్వరలోనే కాదు, మేం ఖచ్చితంగా మందిరానికి వస్తాం. నా పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను ఖచ్చితంగా మందిరానికి వస్తాను పాస్టర్ గారు. చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,
తెలిసి తెలియక ఈ బిడ్డలు తప్పు చేసి ఉంటే మీరు క్షమించండి. వారి యొక్క వ్యాధిని మీరు ముట్టి స్వస్థపరచండి. అతని యొక్క బాధను తొలగించండి నా ప్రభువా. ఆయన ఎప్పటిలాగే తిరిగి నీ సన్నిధిలో సమయాన్ని గడిపేలాగా చెయ్యండి ప్రభువా. వారి కుటుంబాన్ని దీవించి మీ కృపలో కాపుదల భద్రపరుచుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభువా మీ పాదాల సన్నిధికి చేర్చుకోమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేసుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. ఇక పాస్టర్ గారు వారికి వందనాలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ రోజుటి నుండి మేరీ, జోసెఫ్ ఇద్దరూ కూడా రోజూ మందిరానికి వెళ్లి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. చాలా రోజులు గడుస్తూ ఉన్నాయి. జోసెఫ్కి బాధ మరింత ఎక్కువ అవుతుంది. అతన్ని బాధించడం కోసం సాతాను అతను వెంట ఉంటుంది. అతని కాలుకి మరింత నొప్పి కలిగేలా చేస్తుంది. అప్పుడు భార్యాభర్తలిద్దరూ కూడా ప్రభువుని మరింత గట్టిగా ఏడుస్తూ నూనెని గాయం వద్ద రాసి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ప్రభువైన క్రీస్తు సాతానును గద్దిస్తాడు. ప్రభువు యొక్క గర్జన విని సాతాను భయంతో వెళ్లిపోతాడు. ఇక ఆ రోజు రాత్రి ప్రభువైన క్రీస్తు అతని దగ్గరికి వెళ్తాడు. అతనికది మొత్తం ఒక కలలాగా ఉంటుంది. జోసెఫ్, నీ నొప్పిని ఇప్పుడే నేను స్వస్థపరుస్తున్నాను. నీ ప్రార్థన నేను విన్నాను. పరలోక రాజ్యంలో చేరుకొనుటకు మీరు ఈ లోకంలో ఉండి నా తండ్రికి ప్రార్థన చెయ్యండి. తప్పకుండా ప్రభువా, మేము చేసిన పాపాలకి మీరు పాప క్షమాపణ చేసి ఉన్నారు. మీ రక్తాన్ని కార్చారు. మేమే దానిని ఉల్లంఘించాం. ఇక మీదట పొరపాటు జరగదు ప్రభువా. ప్రభువైన క్రీస్తు నవ్వుతూ అతని కాలుని ముట్టుతాడు. క్రీస్తు అతని కాలు పట్టుకున్న పిమ్మట అతని గాయం పూర్తిగా మానుతుంది. అతను చాలా సంతోషపడుతూ, ప్రభువా, నా బాధ మొత్తం తొలగిపోయింది. నేను సంతోషంగా ఉన్నాను ప్రభువా అంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు జోసెఫ్. ప్రభువు నవ్వుతూ అక్కడి నుండి మాయమైపోతాడు. ఇంతలో ఒక్కసారిగా అతనికి మెలకువ వస్తుంది. చాలా సంతోషంగా, మేరీ, నా బాధ మొత్తం ప్రభువు తీర్చివేశాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు నొప్పి లేదు. మేరీ ఆ మాటలకు చాలా సంతోషపడుతుంది. ఇక ఇద్దరూ కూడా ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక ఆ రోజుటి నుండి వాళ్ళు ప్రతి ఆదివారం ప్రభువు సన్నిధిలో గడుపుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. వారు చేస్తున్న పనిలో అభివృద్ధి కలుగుతుంది. వారి సంపాదన ఉన్నదానికంటే రెట్టింపవుతుంది. దాన్ని చూసి ఆ కుటుంబం మరింత సంతోషపడుతూ, చూసారా ఆంటీ, ప్రభువుని మనం అడగకుండా ఎన్ని రోజులు నిర్లక్ష్యం చేశామో. మనకు కావలసింది ప్రభువుని అడిగినట్లయితే ఖచ్చితంగా మనకి ఇచ్చేవాడు. మనం ఆలస్యం చేశాము. అయినప్పటికీ ప్రభువు మన ప్రార్థన విని మనల్ని బలపరిచి మనల్ని వృద్ధిపరిచేలా చేశాడండి. అవును, ఇక మీదట ఎలాంటి బాధలు లేవు. ప్రభు ఇంకా మనల్ని అభివృద్ధి చేస్తూనే ఉంటాడు అని అనుకొని సంతోషంగా 6 దినములు పనిచేసుకుంటూ 7వ దినమున దేవునికి కేటాయింపబడిన సమయాన్ని దేవునికిస్తూ సంతోషంగా ముందుకు సాగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ కృప అని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.